హలో హలో మావా బ్రోస్, వెల్కమ్ టు రుద్రాస్ గ్యారేజ్. ఇంకా మూవీ విషయానికి వెళ్తే ఫస్ట్ పాయింట్ టు డిస్కస్ ఈజ్ ఇది భగవంత్ కేసరి రీమేకా కాదు. అక్కడక్కడ మంచి మంచి సీన్లు తీసి పెట్టారు. ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇంకా మన ఏదైతే శ్రీలీల గారి ట్రాక్ ఉందో అవి తీసి పెట్టారు తప్ప ఇది కంప్లీట్గా భగవంత్ కేసరి రీమేక్ అయితే కాదు. ఇంకా మన ఏదైతే శ్రీలీల గారి ట్రాక్ ఉందో అవి తీసి పెట్టారు తప్ప ఇది కంప్లీట్గా భగవంత్ కేసరి రీమేక్ అయితే కాదు. నెక్స్ట్ మన విజయ్ గారు పర్ఫార్మెన్స్ తెలిసిందే, బాగా చేస్తారు. డ్యాన్స్ కూడా బాగా చేశారు. యాక్టింగ్ అన్నీ మంచిగా ఉన్నాయి. అతని క్యారెక్టర్ కూడా అతను ఇప్పుడు ఏదైతే సీఎం అయ్యారో దానికి తగ్గట్టుగా ఉంటుంది. మన భగవంత్ కేసరిలో మన బాలయ్య గారి క్యారెక్టర్ లాగా ఫుల్ మాసే, కాకపోతే అదో రకమైంది. అదే విధంగా ఆ కథకు తగ్గట్టు, ఆ ప్లాట్కి తగ్గట్టు అది పర్ఫెక్ట్ సెట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, విజయ్ గారు దీంట్లో డ్యాన్స్ వేస్తారు, చించి పరదొబ్బారు. తన ప్రీవియస్ సినిమాల్లో ఉన్న డ్యాన్స్ ట్రాక్లు అవన్నీ తీసి ఒక ట్రాక్ చేస్తారు, నాన్ స్టాప్గా డ్యాన్స్ వేస్తూనే ఉంటారు. అది బాగా అనిపించింది. నెక్స్ట్ పూజా హెగ్డే, పాప అంత ఎక్కువగా ఉండదు, పాప స్క్రీన్ టైం చాలా తక్కువ ఇచ్చారు, కానీ డీసెంట్గా ఉంది, మంచిగా ఉంది. ఆవిడ ఉన్నంత వరకు అది బాగానే ఉంది. నెక్స్ట్ ద బాంబ్, చోటా బాంబ్ అనాలా ఏదో ఒకటి, మమితా బైజు ఈ యాక్షన్ సీన్లు చేసింది భయ్యా మామూలు ఉండదు. తన మీద ఒక ప్రాపర్ యాక్షన్ సినిమా, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేశారా మేకర్స్, చించి పడేస్తారు. యాక్షన్ సీన్లు అంటే బాగా చేసింది. మన శ్రీలీల గారి ట్రాక్ ఏదైతే ఉంటే కంప్లీట్గా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, అంతా బాగా చేసింది మమతా బైజు కూడా. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే మరి అనిరుద్ధ్ తమనన్నలా కొట్టాడా అంటే, భగవంత్ కేసరిలో తమనన్న ఇచ్చిన మ్యూజిక్ అది వేరే లెవెల్. ఆ లెవెల్కి తగ్గట్టు ఇది ఉందంటే కొంచెం లేదని చెప్పాలి. ఎందుకంటే ఏమో నాకు అయితే మన అనిరుద్ధ్ మ్యూజిక్ దాంట్లో మరీ అంత తమనన్నతో పోలిస్తే, అంటే ఈ సినిమా వరకు తమనన్న మ్యూజిక్తో పోలిస్తే, భగవంత్ కేసరిలో మూవీస్తో పోలిస్తే అంత ఉందే అని అనిపించలేదు. కానీ ఆ ప్లాట్కి, ఆ ఎలివేషన్స్కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే బాగా ఇచ్చాడు. ఆ సాంగ్స్ కూడా బాగుంటాయి. సినిమా ఓవరాల్ సినిమా విషయానికి వస్తే మన బాలయ్య భగవంత్ కేసరి అనేది ఫుల్ మాస్ సినిమా లాంటిది. కానీ ఇక్కడ మన జననాయకన్ సినిమా ఏది అది కొంచెం పొలిటికల్గా, తన పొలిటికల్ ఈ ఈ ఇదంతా ఎక్కువ ఉంటుంది, పొలిటికల్ సంబంధించినవి అన్నీ. ఆ పొలిటికల్ పాయింట్ చెప్దాం అనుకున్నారు అవన్నీ. విజయ్ గారిని అన్నా నువ్వు రావాలన్నా, విజయ్ గారు నేను వస్తానన్నా అన్నట్టు. ఏమో ఇది ఒక నాకు ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో, మేబీ దీన్ని క్యాన్వర్సింగ్గా వాడదాం అనుకున్నారో ఏమో. మరి రిలీజ్ చేసుకుంటే కంపల్సరీ ప్లస్ అయ్యేది విజయ్ గారికి. ఎందుకంటే దీంట్లో ఆ పొలిటికల్ సీన్లు అవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ అనవసరమైన లీకులు, పర్మిషన్లు రాకపోవడం వల్ల ఇప్పటి వరకు డిలే అయింది. కానీ సినిమా ఓవరాల్గా అయితే సూపర్. విజయ్ గారి ఫ్యాన్స్కి అయితే పండగ. ఆ డ్యాన్స్ మూవ్స్, అది డ్యాన్స్ స్టెప్లు, ఆ డ్యాన్స్ ట్రాక్లు అన్నీ మంచిగా ఉన్నాయి. సో బుక్ చేసుకోండి టికెట్లు, మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ. విజయ్ గారు లాస్ట్ మూవీ అవ్వచ్చు, ఏమో చెప్పలేము. ఇప్పుడు చాలామంది లాస్ట్ మూవీ అంటున్నారు, మళ్ళీ తీస్తున్నారు. తీయడమే బెటర్ మనలాంటి టీఎఫ్ఐ బానిసలకు కానీ, సినిమా బానిసలకు కానీ. అందరూ మ్యాక్సిమం అందరూ పాజిటివ్ రివ్యూస్ చెప్తున్నారు. ఇంకా బాగానే ఉంది సినిమా, ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ అట్లా లేవు, నాకైతే అనిపించలేదు. సినిమా వెళ్ళి కూర్చున్నామా, నేను పెట్టిన టికెట్కి న్యాయం జరిగిందంటే జరిగింది. సో వెళ్ళండి, మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, లవర్లు ఉంటే వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.